హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం మునగ చెట్లు అండి. ఇవి మా ఇంటికాడ ఇంటికి ఒక చెట్టు ఖచ్చితంగా కంపల్సరీగా ఉంటుందండి. ఏ చెట్టున్నా లేకపోయినా మా ఇంటి దగ్గర మా సందులో ఇంటికి ఒక చెట్టు ఖచ్చితంగా ఉంటుంది. అసలు మునగాకు వల్ల ఎన్నెన్ని ఉపయోగాలు ఉన్నాయో మా వాళ్ళకి అందరికీ చాలా బాగా తెలుసు అన్నమాట. ప్రతి ఒక్కరోజు ఎవరో ఒకరు వచ్చి మునగాకు కోసుకోవడం, మునక్కాయలు కోసుకోవడం, అట్లా ఎవరో ఒకరు ఏదో ఒకటి ఈ చెట్టులోంచి, అంటే ఒక్కరికి కాదండి, ఇంటింటికి ఒక చెట్టు ఉంటుంది. ప్రతి ఒక్క ఇంటికి ఏ చెట్టు ఉన్నా లేకపోయినా కంపల్సరీ అండి మునగ చెట్టు మాత్రం. ప్రతి ఒక్కరోజు ఇక్కడుండ మా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు అయితే ఈ మునగాకుతో తాలింపు చేసుకొని తింటారు. ఎక్కువ శాతం తాలింపు చేసుకొని తినడం వల్ల ఏంటంటే బీపీ కంట్రోల్ అవ్వి, రక్తం మనకి ఏమన్నా కొంచెం రక్తం తక్కువగా ఉండి నీరసంగా కాళ్ళు చేతులు నొప్పులుగా అట్లా ఉండడం వలన మనకి నీరసంగా అట్లా ఉంటాం కదండి. దానివల్ల ఇట్లా తాలింపు లాగా చేసుకొని, అంటే ఆకు కొంచెం మనం మునగాకుని ఇట్లా మరి పూత వచ్చేటప్పుడు కాదండి, ఇట్లా పూతకి చెట్టు రెడీ అవుతున్నప్పుడు కొంచెం ఆకు లేతగా బాగుంటుంది అనమాట. ఇట్లాగా లేతగా బాగున్నప్పుడు పూత రాకముందు ఆ ఆకునంతా తీసుకొని ముందు రోజే ఒక కవర్లోనైనా ఒక గుడ్డలోనైనా అంటే క్లాత్లో అయినా చుట్టి పెట్టేస్తారు. తెల్లారేసరికి అది జలజల రాలిపోతుంది కదండి. ఇంకా దాన్ని కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఒక్క రవ్వ అట్లా ఒక ఉడుకు ఉడకనిచ్చేసి దాంట్లో కొబ్బరి కారమైనా పప్పుల పొడైనా ఏదైనా సరే వేసుకొని ఒక్కరోజు మరుసటి రోజు ఖచ్చితంగా తింటారండి తాలింపు. అసలు మమ్మల్ని అయితే చెప్తూ ఉంటారు, మీరు ఎప్పుడు తక్కువగానే వాడతారు ఎందుకు ఇట్లాగ, దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి, మునగాకు తినడం వల్ల ఎంత హెల్తీగా ఉన్నాం చూడండి అంటారు. నిజమేనండి, చాలామంది తక్కువ తింటారు. అసలు కొంతమందికి అయితే వాళ్ళ బంధువుల ఇళ్ళకి వాళ్ళకి వెళ్ళినప్పుడు చెప్తారంట, మేము కొనుక్కుంటున్నాం మునగాకు, మీకైతే రోజుకి ఇంటి ముందే ఇంటికి ఒక చెట్టు ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు దాన్ని అయితే వాడుకుంటున్నారు, మాకైతే కొనుక్కుంటున్నాం దొరకట్లేదు. అట్లా చాలామందికి దొరకవండి. ఇక్కడ మటుకి చూడండి, ఇదొక చెట్టు, అటుపక్కన చూడండి, ఆ పక్కన చూడండి అదొక చెట్టు అనమాట. అట్లా నేను ఈ మా ఇంటి పక్కన అటు ఇటు ఉండే 4 ఇల్లులు 5 ఇళ్ళే తీసాను. అసలు మొత్తం పొడుగు అన్నీ బారు మొత్తం చెట్లేనండి, మునగ చెట్లే. ఖచ్చితంగా ఒక్క మునగాకు వల్ల మనకి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే మనం కూడా తప్పకుండా మునగాకు అనేది వాడాలండి. ఎందుకంటే మునగాకు రోజు మనం దాన్ని జ్యూసులా చేసుకొని ఒక్క రవ్వ మన కోసం, మన ఆరోగ్యం కోసం అని జ్యూసులా చేసుకొని ఒక గ్లాస్ చూడండి, ఇంత పెద్ద మిద్ది దగ్గర కూడా ఖచ్చితంగా ఒక చెట్టు, ఇక్కడ ఒక చెట్టు, ఇట్లా ప్రతి ఇంటికి ఒక చెట్టు అండి. ఒక గ్లాస్ జ్యూస్ లాగా చేసుకొని మనం కొంచెం ఓర్చుకొని, అంటే మనకి అది బాగుండదు వగురుగా ఉంటుంది అని అనుకోకుండా కొంచెం ఒక ఔషధంలాగా తాగేస్తూ ఉంటే చాలా ప్రయోజనాలు ఉంటాయంటే అట్లా ఒక వారం 10 రోజులు చేసి చూడండి, మీకు కాళ్ళ చేతుల నొప్పులు, ఒళ్ళు నొప్పులు అట్లాగా అసలు ఏమీ మన ఒంట్లో రక్తహీనత కూడా ఉండే వాళ్ళకి కూడా చాలా మంచిదని చెప్తున్నారు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మునగాకు చూడండి ఇట్లా ఉండేది కోసుకుంటాం అనమాట తాలింపు చేసేదానికి. ఇంకా తర్వాత మనకి ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ఇట్లా పూతలో ఉన్నప్పుడు ఆకంత రుచి ఉండదు అనమాట. పూత అంతా కాయలుగా వచ్చేసాక కాయలన్నీ కోసేసుకున్నాక మళ్ళా చెట్టు అనేది ఇగురు పెట్టుకుంటూ వస్తుంది అనమాట. అట్లా ఇగురు పెట్టుకుంటూ వచ్చినప్పుడు అది తింటే బాగుంటుంది తీయగా ఆకు. లేదు మనకి జ్యూస్ లాగే తాగాలి రోజుకు 1 గ్లాస్ చేసుకొని అనుకుంటే ఆ పూత ఏమున్నా ఏం కాదండి, ఆకు తీసుకొని రోజుకు 1 గ్లాసు అట్లా మిక్సీకి వేసేసుకున్నామంటే ఆ పిప్పంతా వడగట్టేసుకొని కొంచెం కళ్ళు మూసేసుకొని తాగేసామంటే అండి అసలు మనం ఎటువంటి మందులు అవి హాస్పిటల్కి వెళ్ళే ఖర్చులు అన్నీ చాలా వరకు తగ్గిపోతాయంట. తప్పకుండా మీరు కూడా ఇట్లా ఏంటి మునగ చెట్టు గురించి మునగ చెట్లు చూపించి ఇట్లా చెప్తుంది అనుకోబాకండి. మీకు ఎవరైనా సరే తెలియని వాళ్ళు ఉంటే ఇట్లా మునగాకు మీకు కానీ ఇట్లాగే మాలాగా ఇంటికి ఒక చెట్టు ఉండుంటే, లేదా మనకి మునగాకు ఎక్కడైనా దొరుకుతుంది అనుకుంటే ఖచ్చితంగా రోజు ఇట్లయితే ట్రై చేయండి. ట్రై చేయడం వల్ల మనకి చాలా మంచి పనులే జరుగుతున్నాయి, కానీ చెడైతే ఏం లేదు కదండి. తప్పకుండా ట్రై చేస్తారు కదా. మునక్కాయలు కూడా బాలింతలకి ఇట్లా వాళ్ళకి ఎక్కువ మునక్కాయ కూరలు పెట్టడం వల్ల కూడా పాలు బాగా పడతాయంటండి. పాలు బాగా పడి పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారంట.
చిన్నపిల్లలు కూడా చాలా మంచిదన్నమాట. ఈ మునగ చెట్టు ఉండడం వల్ల దాని ఆకులు, మునగాకులు, మునగకాయలు ఎంతో మనకి మంచిదని తెలుస్తున్నప్పుడు మనకి అసలు తెల్లారితే ఊరికినే వస్తున్నాయి మన ఇంటి ముందున్న చెట్లని మనం ఇట్లా పెట్టుకొని కూడా దాన్ని ఉపయోగించుకోకపోతే ఇంక దేనికండి చెప్పండి. అందుకనే మీరు కూడా తప్పకుండా డైలీ మునగాకుతో ఒక జ్యూస్ అయినా, లేదంటే మునగాకు తాలింపు అయినా, లేదంటే రాగి పిండిలో మునగాకు వేసుకొని ఒక దోశ అనమాట, ఒక దోశలాగానే పోసుకొని తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.